పెట్టిన దాంట్లో సగం పోయింది, సగం అంటే ఆ సినిమాలో పెట్టింది, అదే ఆ సినిమాలో పెట్టింది, సంజయ్ రాగంలో పెట్టింది మొత్తం పోయింది. అప్పట్లో 8 lakhs అయింది. అప్పుడు ఇంద్రజిత్తులో అదే చెప్తే ఇందా కొదమసింహం ఎఫెక్ట్ వాళ్ళు ఇచ్చిన టచ్కి అది ముందు రిలీజ్ చేశారు. తర్వాత చేస్తామని చెప్పిన కొదమసింహం మన ఫస్ట్ కాపీ సెన్సార్కి పోతే హైదరాబాద్ కావాలని ఆ ప్రింట్ వేసుకుని చూసుకొని ఇమ్మీడియట్గా హరియప్ చేసి ముందు డేట్ ఇచ్చేశారు. మనకు వచ్చిన బయర్స్ మొత్తం పారిపోయారు. ఇదేంటి కొదమసింహం తర్వాత అని చెప్పారు కదా, వాళ్ళు కూడా అది అన్నారు నిజంగా, అందుకని మేము కొనడానికి వచ్చాము, మీ పిక్చర్ మాకు బాగా లాభాలు వచ్చినాయి కదా, మరి కొదమసింహం ముందు వస్తుంది ఎట్లా సార్ మేము అని చెప్పి వెళ్ళిపోయారు. అది రిలీజ్ చేశారు కావాలని. అది ఫ్లాప్ టాక్ వచ్చింది. అదే ఫ్లాప్ అయింది కొత్త వాటితోటి, గిరిబాబు సినిమా, కౌబాయ్ సినిమా ఎట్లా హిట్ అవుద్ది అని బయర్స్ రాలేదు. ఎవరు మీ అబ్బాయి బోసుబాబుతో చేశారు ఇంద్రజిత్. చాలా వండర్ఫుల్ ఫిల్మ్ అది. ఆ తర్వాత నేను చేశాను ప్రెస్టేజ్ కోసం 2 నెలల తర్వాత హాఫ్ రేట్కి అమ్మేశాను. అమ్మేశారు. 40 lakhs అయింది, 20 lakhs అమ్మేశా. కొన్నవాడు ప్రతి రూపాయి సంపాదించాడు, దాంట్లో సగం పోయింది. అంతే తప్ప నాకు పిక్చర్స్లో పెద్ద నష్టాలేం లేవు. ఓకే, తీసిన ప్రతి సినిమా ఏదర్ డబ్బులు యాజ్ ఇట్ ఈస్ అన్న వచ్చాయి, లేకపోతే కొంచెం ఎక్కువ వచ్చాయి, లాభాలన్నీ వచ్చాయి. బట్ పూర్తిగా పోవటం అనేది అయితే లేదు, ఎప్పుడు జరగలేదు. పూర్తిగా పోయింది సంజయ్ రాగంలో. ఓకే, అది కూడా అంటే మిమ్మల్ని ఏం ఫైనాన్షియల్గా దెబ్బతీయలే, మీ స్థితి స్థాయి ఏం పడిపోలేదు. లేదు. ఇందా చెప్పానే టీకృష్ణ విషయం. నా చిన్నప్పుడు 5 సంవత్సరం 6 సంవత్సరం నుంచి మా ఊళ్ళో టెంట్ ఉంది, టూరింగ్ టెంట్. రెగ్యులర్గా రోజు వెళ్ళి చూసేవాడిని. ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాకముందు నాగయ్య గారు, వేమూరి గగ్గయ్య గారి సినిమాలు, పాత సినిమాలు, ఓల్డెస్ట్ పిక్చర్స్, అవి కూడా చూస్తూ ఉండేవాడిని. ఇది ప్రతిరోజు సినిమా పోయేవాడిని. అంటే చిన్నప్పటి నుంచే డిఎన్ఏలో ఉంది లోపల. రోజు సినిమా చూడటం ఏంటి, రోజు సినిమా చూడటం ఏంటి అంటే మిస్ కాకుండా చూసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచే 4 అంతరాల్లో ఆ వ్యామోహం అనేది అంటుకుపోయింది, జీర్ణించుకుపోయింది. దాంతో ఆటోమేటిక్గా అన్ని సినిమాలు, వేల సినిమాలు చూసి కథ అంటే ఇట్లా ఉండాలి, డైరెక్షన్ ఇట్లా ఉంటుంది కదా అని వాటిని చూసి నేర్చుకుంది. అది అంతే, ఎవ్రీథింగ్ ఆన్ అబ్జర్వేషన్. అంతే. మనం ఎక్కడ చేసాము కదా, ఆ తర్వాత